నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తక్షణమే అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నగరంలోని ధర్నా చౌక్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ అవకాశం కల్పించాలని డిమాండ్ భవానీపురంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి మనం తీసుకునే ఆహారమే మెడిసిన్ వంటగదే ఫార్మసీ సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది క్యాన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు ప్రకృతి సేద్యం విస్తరిస్తాం ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా ఏపీని మార్చుతాం మన దేశంలో ఉన్నంత బోధనా సౌకర్యం ఏ దేశంలోనూ లేదు కొంతమంది ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు కమ్యూనికేషన్ కు మాత్రమే ఇంగ్లీష్ భాష పనిచేస్తుంది మాతృభాషలో చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది పుస్తకం చదవడం జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం జ్ఞానాన్ని పెంచుకుంటే అవకాశాలు మెండుగా లభిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథావిష్కరణ విజయవాడలోని మురళి ఫార్చ్యూన్ హోటల్ జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఆకడ వారుగా వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం ఆయన జీవితం కూడా ఏదో అన్ని విస్తరించిన వడ్డించిన విస్తరి కాదు అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్ ప్రపంచానికి సేవలందించిన డాక్టర్ మనవాడు కావడం నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం ఓసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం కాదు ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు ఒక ప్రగాఢమైన సంకల్పం ఏ యొక్క మీరు వ్యక్తుల్ని ఎవరిన చూడండి ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర అలాంటి చరిత్ర సృష్టించారు ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు సెంట్రల్ నియోజకవర్గంలోని 61 డివిజన్ బాంబే కాలనీ కళ్యాణ మండపం నందు జీవో నెంబర్ 105తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ వెబ్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా 8 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చిందని తెలిపారు అందులో ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించి ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పట్టాలు మహిళలకు అందజేయడం జరిగిందని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని 3000 రూపాయల పెన్షన్లు 4000 రూపాయలు చేశామని మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని అమ్మఒడి కూడా జూన్ నుండి ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే కొంతమందికి వారి తల్లి అకౌంట్ లో 15000 రూపాయలు చొప్పున అందిస్తామని అలాగే ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18000 రూపాయలు చొప్పున మే నెల నుండి అందిస్తామని చెప్పారు.
ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఇవాళ ఈ 8 నెలల్లో అనేక హామీలు నెరవేర్చి ముందుకెళ్ళాం. ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల రిజిస్ట్రేషను సమస్య. ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకి లేకుండా ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటే పూర్తి చేసి ఈరోజు పట్టాలన్నీ కూడా మహిళలకి అందజేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 3000 పింఛన్ 4000 చేస్తానని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ 4000 చేశాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాం. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అమ్మఒడి కూడా రేపు జూన్ నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఆడవారికి మా సోదరీమణులందరూ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మే నెల నుంచే దాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి చెప్పాం. దాన్ని కూడా మొదలు పెట్టబోతాం. అంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఇవ్వని హామీ కుట్టు మిషన్లు కూడా ఇవాళ ప్రతి మహిళకి శిక్షణ ఇప్పించి 90 రోజుల పాటు ఉచితంగా వాళ్ళకి ఉచితంగానే కుట్టు మిషన్ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి పొందేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే ఆడవాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన ఎస్సీ, మైనార్టీ, బీసీ వర్గాలందరూ కూడా సంతోషంతో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఈ నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి పనులు ఈ 8 నెలల్లో వాంబే కాలనీలో శ్రీ బోండా ఉమామహేశ్వరయ్య ఆధ్వర్యంలో దాదాపుగా 350 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసిన ఒక నెల రోజుల్లోనే ఈరోజు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వాంబే కాలనీ ప్రజలు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పెళ్లి చేయాలన్నా లేదంటే పిల్లలకి పెద్ద చదువులు ఏదైనా చదివించుకోవాలన్నా సరే వాళ్ళు ఏదైనా ఇంటి డాక్యుమెంట్ ఉంటే దాని ప్రకారం ఎక్కడైనా లోన్ తీసుకోవడం కానీ ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా వాంబే కాలనీ 20 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం ఈరోజు మన బోండా ఉమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళకి డాక్యుమెంట్లు అందజేయడం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు, అలాగే సింగినగర్ నుంచి వాంబే కాలనీ వచ్చే రహదారి కూడా మన బోండా ఉమ్మ గారి ఆదేశాల మేరకు పోయిన ఎమ్మెల్యే గెలిచినప్పుడు చేయడం జరిగింది. అలాగే బీసీ లోన్లు కానివ్వండి, అలాగే మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు శిక్షణా శిబిరం రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నారు. ప్రారంభించిన తర్వాత ఈ 90 రోజుల తర్వాత శిక్షణ అనంతరం వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మహిళలందరికీ కూడా అనేకమైన కార్యక్రమాలు, అలాగే అమ్మఒడి కూడా ఈ తల్లికి వందనం కూడా వచ్చే నెల నుంచి కూడా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడు తెలియపరిచారు. ఇంకా మహిళలకి అనేకమైన స్వయం ఉపాధి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ జీవో మార్పు చేయాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU-AT-UC నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయకపోవడం చాలా దారుణమని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ CITU-AT-UC ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమాలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి కార్మిక సంఘాల నేతలతో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంఘీభావం తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు కార్మిక సంఘాల మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ గత వైసీపీ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు రాజీవ్ లేని పోరాటాలు చేయడం జరిగిందని, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 రోజుల సమ్మె కాలుపు ఒప్పందాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
కాబట్టి మిగిలిన 42 రోజుల సమ్మె మినిట్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేంత వరకు మా సంఘాలు పోరాడితే ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి వేతనాల విషయం తేల్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు నిన్నటి నుంచి ఎలా అంటే బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలను తొలగిస్తాం, మెమోలు ఇస్తాం, షోకాజ్ నోట్లు ఇస్తాం అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీ మహిళలను కనుక తొలగించారంటే తప్పకుండా ICDS మంత్రి గారు ఇల్లు ముట్టడికి పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే వేతనాల పెంపు దృష్టిలో ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు నేటికి 50 సంవత్సరాల నుండి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద నిరుపేద మహిళలందరికీ 0 నుండి 6 సంవత్సరాల లోపల పిల్లలందరికీ అతి తక్కువ గౌరవ వేతనాలతో పనిచేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మికుల వేతనాల విషయంలో విస్మరించాయి. జాతీయ స్థాయిలో 15 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ₹1 గౌరవ వేతనం పెంచలేదు. పోస్టల్ ట్రాకర్ యాప్ తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము 6 సంవత్సరాల నుండి కూడా ₹1 గౌరవ వేతనం పెంచకపోగా 3 యాప్లు తెచ్చినారు. 3 యాప్లు. మరి నారా లోకేష్ గారు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకు ఒకే యాప్ పెడతారు. జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ IFT అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 2 నెలల నుంచి కూడా మేము తిరుగుతున్నాం. మొత్తం కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో మాకు వేతనాలు పెంచాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ సమ్మె చేస్తాం అంటే ఈ నెల 10వ తేదీ మహాధర్నా చేపడుతున్నామని చెప్పి అధికారులకు ఆఫీసర్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వేలాదిగా రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి అంగన్వాడీ సోదరిమణులందరినీ కూడా ఇక కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధం చేయడం ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే మా యొక్క డిమాండ్స్ని కనీస వేతనాలు అమలు చేయాలి, ₹26 పెంచాలి, మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అలాగే గ్రాడ్యుటీ మీరు పెట్టినటువంటి గ్రాడ్యుటీ సరైనది కాదు. ఇది అది రిటైర్మెంట్ అంగన్వాడీలకి ఈరోజు కనీస వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2019 నుంచి ధరలు విపరీతంగా పెరిగినాయి, వేతనాలు పెరగలేదు. అందుకని వెంటనే ప్రభుత్వం వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. వేతనాల పెంపు కోసం ఈరోజు వస్తూ ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిర్బంధం ప్రయోగించింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. వెంటనే ఈ నిర్బంధాన్ని ఆపి అంగన్వాడీ యూనియన్ల చర్చలో పిలిచి వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ జీవోలో ఏదైతే ఉందో దాన్ని వెంటనే మార్పు చేయాలి, మినియల్ జీవో ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, 164 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వ ఆర్టీసీ సంస్థలో 47 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయి అతి తక్కువ పెన్షన్ జీవితాలతో వేలాది మంది జీవనం సాగిస్తూ అర్ధ ఆకలితో బాదుకుతున్నామని ఏపీఎస్సీ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ATUC నాయకులు ఆంజనేయులు సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్ మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థలో 40 ఏళ్ల పాటు సేవలు అందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సరైన పెన్షన్ అందకపోవడంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సామాజిక పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వస్తున్న నెల ₹1500 పెన్షన్ తో రిటైర్ ఉద్యోగులు జీవనం సాగించాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి నెలకొందని ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ ఉద్యోగులకే సామాజిక పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేస్తుందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రిటైర్డ్ అసోసియేషన్ కార్యదర్శిని ప్రధాన డిమాండ్స్ వచ్చేసి మాకు 500, ₹1000 కన్నా కూడా పెన్షన్ లేదు. కాబట్టి సామాజిక పెన్షన్ అంటే వృద్ధులకు ఇచ్చే పెన్షను మాకు ఇవ్వండి అనేది ఇక్కడ ప్రధాన డిమాండు. ఆ డిమాండ్ మీద కూడా ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఎంపీలకు కూడా మెమోరాండం సమర్పించాము. దాని మీద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఎందుకంటే కార్మికులన్నీ కూడా ఏదైనా కొడితే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్తున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేసరికి మేము చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి అందరితో సమానంగా మాకు కూడా వృద్ధాప్య పెన్షన్, సామాజిక పెన్షన్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. కారణం ఏంటంటే మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యోగాలు చేశాం.
ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లా. ఆ రోజుల్లో మేము చాలా తక్కువ పెన్షన్లతో తక్కువ జీతాలతో ఉద్యోగాలు చేసాం. చాలా తక్కువ మేము రిటైర్డ్ అయ్యాక అమౌంట్లు వచ్చినాయి. ఆ అమౌంట్ అంతా పిల్లలు పెళ్ళిళ్ళు చేయడానికి వాటికి అయిపోయింది. కానీ ఇవాళ మాకు పెన్షన్ లేని సౌకర్యం లేదు. ఇవాళ రాష్ట్రం బైపర్కేషన్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం తీసుకుంటానే ఉన్నాం. మరి ఇవాళ మాకు పెన్షన్ సౌకర్యం లేదు. భార్యాభర్తలు ఇద్దరు బతికే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళకి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఇవాళ కూడా బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మేము మా వంతుగా రిటైర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు గవర్నమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు కూడా కలిసాం. ఆయనకు కూడా మా పరిస్థితులను చెప్పాం. ఆయన మీ పరిస్థితులు మాకు అందరికీ తెలుసు అన్నారు. అలాగే ఇద్దాం అన్నారు. ఆయన కాదని అనలేదు. అయితే అది వెళ్ళిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని దగ్గరికి రానిలైనా మేము స్పందన కార్యక్రమాలకు వెళ్ళిచ్చాం. తమ్మినేని సీతారాం గారు మన సీతారాం గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు 5-6 సార్లు మరి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ఇంకా చూసిన వాళ్ళు లేరు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి గత 5 సంవత్సరాల్లో ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే ఏదైనా టౌన్లకు వెళ్ళినప్పుడు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఆయన సోమవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ లో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5 మహిళలకు సోమవారం కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పైలా సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, ఏదుపాటి రామయ్య, ముదిగొండ శివ, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు ప్రసాద్, మహేష్, వెంపల్లి గౌరీ శంకర్, తిరుపతి అనుష, రౌతు రమ్య, ప్రియా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నుండి మా కూటమి ఆఫీస్ నుండి ప్రతి డివిజన్లోనూ ప్రతి గల్లీలోనూ కష్టనష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలంటే చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేక స్కీమ్స్లో ఆరోగ్యం సైడ్ కానీ విద్యా సైడ్ కానీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విద్యార్థులకి భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా విజయ దీపం అని ఇంకొక సీడ్స్ అని 3-4 ఆర్గనైజేషన్స్ సుజనా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా చేపిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నేను రికమెండ్ చేసి యాజ్ ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేక మందికి అప్రూవల్ చేశారు. వారిలో ఒక 5గురికి రోజు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాక మళ్ళీ వరదల్లో కొంతమందికి మిషన్స్ కుట్టు మిషన్లు పాడేయని అని కంప్లైంట్ చేస్తే లోగడ రోటరీ వారి సహకారంతో సుజనా ఫౌండేషన్ వారు ఏర్పరిచిన కార్యక్రమం ద్వారా సుమారుగా 100 మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వరదల్లో మిషన్లు పాడైనాయి అంటే ఈరోజు కూడా ఒక 5 మిషన్లు ఇచ్చాం. ఈ విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే ఓటు వేసిన వాళ్ళైనా ఓటు వేయని వాళ్ళైనా సరే వచ్చి మాకు కష్టం ఉంది అని కనుక మాకు తెలియపరిస్తే మా ఆఫీస్లో డెఫినెట్గా ప్రయత్న లోపం లేకుండా సాధ్యాసాధ్యాలను బేరే చేసుకో. రాజధానిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కేటాయింపుల రద్దునకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశ సచివాలయంలో జరిగింది. 2వ బ్లాక్లోని మొదటి సంస్థలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్ తో పాటు మున్సిపల్ శాఖ ప్రధాన
కార్యదర్శి సురేష్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం ప్రజల సొమ్ము ₹1 కూడా ఖర్చు పెట్టడం లేదని మంత్రి కేశవ్ తెలిపారు. భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందని, ఖజానాపై భారం లేకుండా సీఎం చంద్రబాబు మంచి మోడల్ డిజైన్ చేశారని చెప్పారు. గతంలో అమరావతి కోసం జగన్ 1,00,000 కోట్లు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించారని, 1,00,000 కోట్లు అవసరం లేకుండానే రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి పయ్యావుల అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను మభ్యపెట్టి వారితో ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు దేశంలో వ్యవసాయాన్ని పరిరక్షించాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, 3 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథేశ్వరరావు కోరారు. అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం వద్ద వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షత వహించారు. సభలో శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ మండలి తీసుకున్న నిర్ణయం మేరకు దేశంలోని అన్ని రాష్ట్ర కేంద్రాల్లో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. దేశ సంపదలో అధిక భాగం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే వస్తుందని గ్రహించిన కార్పొరేట్ సంస్థల వారు చేసిన సూచనల మేరకు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గుర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వల్లనే చేశానని వాంబే కాలనీకి చెందిన గృహిణి మేకల సుభాషిణి వివరణ ఇచ్చారు. తన భర్త అత్తమామలు పదే పదే గుర్తి శ్రీనివాస చక్రవర్తి పేరును వాడి మాకేం భయం లేదు, మా వెనుక గుర్తి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గుర్తి చక్రవర్తి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్లను ప్రస్తావించడం జరిగిందని, అపార్థం చేసుకున్నా క్షమించాలంటూ వేడుకుంది. వాంబే కాలనీ బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకల సుభాషిణి మాట్లాడుతూ అత్తమామ భర్తల వేధింపుల కారణంగా ఇటీవల తన కూతురుతో కలిసి ఆత్మహత్యకి పాల్పడినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్థం చేసుకోవడం వల్లనే చేశానని స్పష్టం చేశారు. గత కొన్ని ఏళ్లుగా నా భర్తతో అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వ్యవహారంలో కూడా వివాదాలు జరిగాయన్నారు. తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ను, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్ద మనుషులు సూచనల సలహాల మేరకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావును కలిసి తన సమస్యను విన్నవించుకోగా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గుర్తి శ్రీనివాస చక్రవర్తి వద్దకు వెళ్లమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సలహా ఇచ్చారన్నారు. విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో, భర్త కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. అవసరం లేదు, మాకు సార్ ఉన్నారు అని చెప్పారు. నేను ఇంకా సారే చేస్తున్నారేమో మొత్తం అనుకొని మిస్కమ్యూనికేషన్ చేశారు. నన్ను అయితే మిస్గైడ్ చేశారు మొత్తం కలిసి నలుగురు, నా భర్త, అత్తమామలు, శివకృష్ణ. వీళ్ళు నలుగురు పెట్టిన టార్చర్కి ఆ రోజు నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారి పేరు కూడా ఆ వీడియోలో పెట్టాను. కానీ ఎమ్మెల్యే గారు అయితే నా పిల్లలకి స్కూల్కి తీసుకురావాలని చెప్పారు. నా భర్తకు వార్నింగ్ ఇచ్చారు, పైన ఆయన పర్సనల్గా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదు నా అమ్మాయి, మేము నా దాకా వచ్చింది ఓ బిడ్డగా అమ్మాయికి నేను సాయం చేస్తానని చెప్పారు సార్. పైన బాగానే సార్ దగ్గర ఒప్పుకున్నాడు, కిందకు వచ్చి రోజు తీసుకొస్తా, ఇష్టం వచ్చినట్టు బెదిరించడం, మీ అమ్మని చంపేస్తా, మా అత్తమామలు కూడా మీ అమ్మని చంపుతాం, ఎవడొచ్చి చూస్తాం, ఎవరిది పోలీసులకు కూడా అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేస్తాం అని చెప్పి అనేటప్పటికి ఆ పిల్ల నాకు కూడా తెలియకుండా ఆల్ అవుట్ తాగేసిందండి. ఆ పిల్లకి ఏమైపోద్ది నేను బాధతో ఏం అసలు చెప్పట్లే, ఆ పాప కూడా నాకు చెప్పలే. అప్పుడు నేను వాళ్ళ నాన్నకు కూడా 100 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల. సరే ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చక్రవర్తి గారి పేరు చెప్పారు. ఇంకా ఆ బాధలో నేనే చచ్చిపోతాను, నా పిల్లలు లేకపోతే నేను అలా బతుకుతాను అనే బాధతో సార్ పేరు, విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి గారి పేరు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పాను. అంటే ఎమ్మెల్యే గారు కానీ చక్రవర్తి గారు న్యాయం చెయ్యలేదని కాదండి, అక్కడికి వెళ్ళినా వాళ్ళు నాకు చెయ్యలేదు అనే ఉద్దేశంతో నేను చెప్పాను.
అంతేగాని వాళ్ళు నన్నైతే ఏ రకంగానూ ఇబ్బంది పెట్టాల. ఎమ్మెల్యే గారిని కలవనివ్వకపోవడానికి ఆయన కింద పనిచేసేవాళ్ళు నన్ను కలవనివ్వాలి అంతే. కానీ ఎమ్మెల్యే గారు నాకు కలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు. సార్ ఎమ్మెల్యే గారు ఒక్కసారి మమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళు మమ్మల్ని పెట్టిన నరకానికి నేను ఎప్పుడో చచ్చిపోవాల్సింది, కానీ ఇప్పటికీ నేను బతుకున్నది నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్. దయచేసి సిపి గారు మీ దగ్గర కూడా చాలాసార్లు వచ్చాను సార్ నేను, కానీ ఏ న్యాయం నాకు జరగలేదు. జరగదంటే మీరు చేశారు సార్, కానీ మీ కింద ఉన్న వాళ్ళకి రిఫర్ చేస్తుంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. స్టేషన్లో నువ్వు మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావే ఏంటమ్మా, రాగానే చేసేయడానికని ఇష్టం వచ్చినట్టు స్టేషన్లో మాట్లాడుతున్నారు. మరి అది ఎందుకు జరుగుతుందో నా హస్బెండ్ ఏంటంటే నేను పోలీసులకి అమౌంట్ ఇచ్చానని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు సార్. అందుకే నేను ఈ విషయంగా నేను క్లారిటీ ఇస్తున్నాను. చక్రవర్తి గారు ఎమ్మెల్యే గారు నాకైతే న్యాయం చెయ్యాలనే చూశారు. కాకపోతే నా భర్త అత్తమామలు నా మరిది శివకృష్ణ వాళ్ళ గురించి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నాను పదే పదే నాకు ఫోన్లో కూడా చెప్పటం వల్ల ఓకే నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకపోవడం కారణం వీళ్ళేమో అనుకున్నా. బట్ వాళ్ళైతే కాదు. చక్రవర్తి గారు నాకు తండ్రి లాంటి వారు. అండ్ ఈ విషయంలో కూడా ఒక వ్యక్తి నవీన్ అనే వ్యక్తి నా గురించి మిస్బిహేవ్, నాకు ఆయన చక్రవర్తి గారు రెండో భర్త ఒకటో భర్త అన్నట్టు నాకు ఫోన్ చేశాడండి. నేను హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యి వస్తే సోమవారం మధ్యాహ్నం 12:30కి నాకు ఫోన్ చేసి నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబరు అంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చిందండి. నాకు నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబరు వేరే వాళ్ళ ద్వారా వచ్చింది. అంటే నేను ప్రెస్ మీట్ ఇలాగ నా భర్త ఇంకా ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదు, నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా. అప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా నవీన్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ వచ్చింది. నేను ఫస్ట్ ఇలా సూసైడ్ చేయడం పాయిజన్ తాగినప్పుడు ఫస్ట్ అతనికే నేను పెట్టాను, అతనికే వీడియో షేర్ చేశాను. అది ఇంకా అతను ఏంటంటే మిస్యూజ్ చేసి నా పేరు అటు చక్రవర్తి గారి పేరు ఎమ్మెల్యే గారి పేరు అందరి పేర్లు చండాలం చేసేసాడు అతను. నాకు నేను కూడా చూడలేదండి. అతను ఫోన్లోనే మాట్లాడారు, 2 సార్లు మాట్లాడారు. మీడియాకి చెందినవాడిని అని చెప్పారు ఆయన నాకైతే. నేను ఒకసారి ఫోన్లో మాట్లాడా, రెండోసారి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉంటువల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. CSR నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మంత్రి లోకేష్ అభ్యర్థించారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండ్ నుంచి NRI జంక్షన్ DGP ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండ్ నుంచి NRI జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందిస్తుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ కళ్యాణ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటల శుభముహూర్తాన భక్తులు జయ జయ ధ్వానాల నడుమ కళ్యాణోత్సవం శోభయామానంగా సాగింది. వివిధ పత్ర పుష్పాలు సుందరంగా కళ్యాణ వేదికను అలంకరించారు. ఈ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి పులకించారు. అశేష భక్తజనం మధ్య వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి స్వామివార్ల కళ్యాణ ఘట్టం గమనీయంగా సాగింది. లంక వంశస్థులు తరపున లంక సురేంద్ర మోహన్ బెనర్జీ అల్లుడు కోనేరు కోటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు అమ్మవారి స్వామివార్లకి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ వేదికపై సుమారు 8 గంటలు పీటలపై కూర్చున్నారు. కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు మంగళ వాయిద్యాలు, కోలాటం, చెక్క భజనలు, డప్పు విన్యాసాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమైంది. 3 రోజుల పాటు గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుంది. 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ప్రతిరోజు ప్రభలు ఊరేగింపు, నిప్పుల గుండం, ఉయ్యాల
పవలింపు సేవ నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ 100 ఏళ్లు పైగా చరిత్ర కలిగిన శ్రీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి తిరుపతమ్మ అమ్మవారి అపార ఆదిశక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని దేవస్థానం ధర్మకర్త నందమూరి కృష్ణప్రసాద్ తెలిపారు. बिहारी లైన్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి జరుగుతాయమ్మా అర్థములు తలంబరాలు ప్రతి ఒక్కరికి జరుగుతాయి అమ్మ. అందరికీ జరుగుతాయి, ఎవరో చూసుకోవచ్చు. లైన్ జగ్గయ్యపేట పట్టణంలో కామ్రేడ్ పిల్లమర్రి భవన్ సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రంగా ఈ ప్రాంతంలో సున్నపురాయి, గ్రానైట్ మరియు కంకర నిక్షేపాల త్రవ్వకాల గనులు ఎక్కువగా ఉన్నాయి. సున్నపురాయి త్రవ్వకాలను రామ్కో, కేసీపీ, అల్ట్రాటెక్, హేమాద్రి సిమెంట్ కర్మాగారాలు ప్రభుత్వ అనుమతులతో త్రవ్వకాలను చేపడుతున్నాయి. రామచంద్రునిపేట, ఆనుమంచిపల్లి గ్రామంలో గ్రానైట్, చిలకల్లు గ్రామంలో కంకర్ త్రవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కర్మాగారాలలో కార్మికులను కొంతమంది పేర్ల మీద కాంట్రాక్టర్లు తీసుకుని శ్రమ దోపిడీ చేయడం దారుణమని అన్నారు. వీరికి ఎటువంటి రక్షణ పరికరాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఎంతమందికి ఉన్నాయో ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామ్కో సిమెంట్, సున్నపురాయి అదనపు గనుల త్రవ్వకాల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వారి సొంత మనుషులే జిల్లా కలెక్టర్ సమక్షంలో మాట్లాడారని తెలిపారు. ప్రజలకు చేసేది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా అని అన్నారు. రామ్కో సిమెంట్ కర్మాగారం వారు పరిమితికి మించి సున్నపురాయి త్రవ్వకాలు చేపట్టడంతో పాలేరు వాగులోని జలాలు, చుట్టుప్రక్కల భూగర్భ జలాలు సున్నపురాయి త్రవ్వకాలలో లోతైన గుంతలలో నీళ్లు నిల్వ అవ్వడంతో చుట్టుప్రక్కల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. మితిమీరే సున్నపురాయి గనుల త్రవ్వకాలపై ప్రభుత్వం అదనపు రాయితీని పెనాల్టీగా విధిస్తూ తప్ప పర్యావరణాన్ని ప్రభుత్వం గాలి కుదిలేసిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నామమాత్రంగా కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయటాన్ని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి వాళ్ళ కేవలం 30 కోట్లు నామావశిష్టంగా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు తాగునీరు, సాగునీరు అందించాల్సినటువంటి ఎత్తిపోతల పథకం ఇవాళ హలో లక్ష్మణంతో నిధులు లేక కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 కోట్లు కూడా పాడైపోయిన లాకులు బాగు చేయడానికి ఎన్ఎస్పీ దగ్గర వాటికి చాలు. కాబట్టి 30 కోట్లు ఏ మేరకు సరిపోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గలం ఇప్పాలి కదా. అసెంబ్లీలో ఎవరికి వారు తమ నియోజకవర్గ సంస్థలపైన ఎమ్మెల్యేలు గలం ఇప్పుతున్నారు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేటువంటి పథకం కమ్యూనిస్టు పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చేరువ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ 30 కోట్లు చాలినటువంటి పరిస్థితి ఈ కోతల బడ్జెట్లో ఎందుకు కొరగానటువంటి 30 కోట్లు కూడా చాలి. ఆ రోజున గతంలో ఇరిగేషన్ దృష్టిగా దేవరేనమా మహేశ్వరరావు చెప్పారు, మేము అద్భుతంగా అయిపోయిందని చెప్పేసి. కానీ ఇవాళ ఎక్కడ కూడా పథకం కథలకు ముందుకు అడుగువేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా దీనిపైన భవిష్యత్తులో సిపిఐగా ఆందోళన చేపడతాం. అలాగే ప్రధానమైనటువంటి అంశం 1500 ఇళ్ళు వాళ్ళ శిథిలావస్థకు చేరుతున్నాయి తిరువూరు పట్టణంలో. టిట్కో ఇల్లు, అందులో తక్షణమే టిట్కో హౌసెస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ప్రకృతి వ్యవసాయానికి ఏపీని చిరునామాగా మారుస్తాం. మంటాడు టు మ్యాన్ హ్యాటన్ గ్రంథావిష్కరణలో సీఎం చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు. తక్షణమే అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నగరంలోని ధర్నా చౌక్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ అవకాశం కల్పించాలని డిమాండ్. భవానీపురంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.